ఆత్మ సహచరులు చాప్టర్ 7 నీలి శ్వేతవర్ణంతో ప్రజ్వలిస్తున్న కాంతిరేఖలు. విమానం ఎగజిమ్మిన నీటి తుంపరలోనూ ఇంజను ధ్వని ప్రకంపనలలోనూ ఆ పాతగది అదృశ్యమైంది. లియోనారా వెనక సీట్లో జారగిలబడి కూర్చున్నది. ఆ అమ్మాయి ఎంతటి కష్టాన్ని ఒంటరితనాన్ని అనుభవించిందో కదా, అంది లెస్లీ ఎండిన కన్నీటి చారలను తుడుచుకుంటూ. ఓ విషయం గుర్తుంచుకోండి, అంతటి కష్టమైన జీవితాన్ని తానే ఎన్నుకుంది, దాని ప్రతిఫలాలను కూడా తానే పొందుతోంది, చెప్పింది లియోనారా. అవును, సంగీతం పట్ల ఆమెకున్న మక్కువ, ఆమె అనుభవించిన కఠోర పేదరికం, క్షోభలే కదా నా సహచరణిని సానబెట్టిన వజ్రంలాగా చేశాయి అని మనసులో అనుకున్నాను. నేను అలాగే అనుకుంటున్నాను. ఆమె అనుభవించిన కష్టాలను తలుచుకుంటే ఆశ్చర్యం అవుతుంది, సమాధానమిచ్చింది లెస్లీ. విమానం క్రింద నీటిలో యథావిధిగా రకరకాల కల్పనలు అల్లుకొని మొత్తం వ్యాపించి ఉన్నాయి. ఇదంతా అల్లీబిల్లీగా అల్లిన జలతారు లాంటిది. పోగు స్థాయిలో మాత్రం సరళంగానే ఉంటుంది. కానీ ఓ గజం ముక్కనేస్తే అంతా గజిబిజిగా చిక్కుకుపోతోంది, అంది లియోనారా. మీరు మీ ప్రత్యామ్నాయ రూపాలను వదిలి ఎప్పుడైనా విడిగా ఉన్నారా? ప్రశ్నించాను. దానికి ఆమె నవ్వి, మనం ఎప్పుడు విడిపోయామని నేను మిమ్మల్ని ఎడబాయటానికి నేను స్థలకాల పరిమితులకు చెందినదాన్ని కాను. నేనెప్పుడూ మీతోనే ఉన్నాను అంది. కానీ లియోనారా, మీకో దేహం ఉంది. కానీ అది మమ్మల్నెవ్వరినీ పోలకున్నా దానికో నిర్మాణం, రూపు ఉన్నాయి కదా. లేదు, నేను అశరీరంగానే ఉన్నాను. మీరు నా ఉనికిని గ్రహించడానికి నన్నో దేహరూపంగా సంకల్పించారు. మీరు ఇంకా పలు సంకల్ప విధానాలలో నన్ను గ్రహించగలుగుతారు. అన్నీ మీకు ఉపయుక్తమే, కానీ ఏదీ నిజం కాదు. లెస్లీ ఆమె వైపుకు తిరిగి, మేము ఇంతకన్నా ఉన్నతంగా సంకల్పించి నిన్ను ఎలా చూడగలం అంది. నేను ఆమె వైపుకు తిరిగేసరికి విమానం క్యాబిన్లో స్వచ్ఛమైన నీలి శ్వేతవర్ణంతో ప్రజ్వలిస్తున్న తార ఒకటి దేదీప్యమానంగా వెలిగిపోతోంది. మేమొక్కసారిగా ఉలిక్కిపడ్డాము. ఆ కాంతిని భరించలేక రెండు చేతులతో కళ్ళను మూసుకున్నా. కానీ కాంతి శిఖలు ప్రజ్వలిస్తూనే ఉన్నాయి. కాసేపటికి కాంతి తగ్గినట్లయింది. అంతలో లియోనారా మా భుజాలను తట్టగా తిరిగి మేము ఆమెను మామూలుగా చూడగలుగుతున్నాము. నా స్వరూపాన్ని మీరు చూడలేరు. నా సహజ ఉనికిని మీరు స్పర్శ ద్వారా గుర్తించనూ లేరు. మనం పరిపూర్ణ సత్యాన్ని మాటలలో వర్ణించలేము. ఎందుకంటే భాష దానిని వర్ణింపజాలదు. నా వరకు చెప్పాలంటే నేను అను మీరు అను మనమందరం ఏకాత్మలం. నా కళ్ళు ఇదివరకటి కాంతికి బైర్లు కమ్మగా, ఓరి భగవంతుడా, ఇలా చేయటం మేమెప్పుడు నేర్చుకుంటాం అని లియోనారాను ప్రశ్నించాను. దానికి ఆమె నవ్వి, మీకు ఇదివరకే ఇవన్నీ వచ్చు. కాకపోతే ఈ స్థల కాల వ్యవస్థలో మీరు చేయవలసిందంతా మీ కాంతి క్షీణింపకుండా ఉండేటట్లు చేయడమే అంది. ఉద్విగ్నత, ఆశ్చర్యం రెండూ కలబోయగా మాకు ఈ అవసరం ఎంతైనా ఉందనిపించింది. ఆమె మా జీవితాలను నిర్దేశించే వ్యక్తి మరి. మనం ఆ ప్రత్యామ్నాయ రూపాల నుంచి వెనకకు రావాలి అని అనుకున్నప్పుడు మనం విమానంలో ఎలా అక్కడి నుంచి తిరిగి వెనకకు వచ్చాం? అడిగా లియోనారాను. అక్కడ్నించి వెనకకు రావడానికి విమానమేదీ అక్కర్లేదు. నీటి క్రింద అల్లికలూ అక్కర్లేదు. మీరే మీ ఊహాశక్తితో దానిని పరికల్పన చేశారు. వాటితో మీకేం కావాలో అదే చేశారు. మీరు భావించిన విధంగానే మీ చుట్టూ ఉన్న ప్రపంచం కూడా ఉంటుంది. నేను ఇంకో ప్రపంచంలో ఉన్నప్పుడు అసలు నా చేయి విమాన థ్రాటిల్ మీదకు ఎలా వచ్చింది? నేను ఒకే సమయంలో 2 ప్రదేశాలలో ఎలా ఉండగలిగాను? మీరు మమ్మల్ని అక్కడ్నించి వెనకకు తీసుకొని రాకపోయి ఉంటే మేము 1952 క్యాలెండర్ సంవత్సరంలోనే చిక్కుకుపోయేవారమేమో కదా! ఏకకాలంలో మీరు 2 ప్రదేశాలలో లేరు. ఒకానొకప్పుడు మీరు అంతటా వ్యాపించి ఉన్న సర్వాంతర్యాములు. మీరు మీ ప్రపంచాలకు సార్వభౌములు. అంతేకాని ప్రపంచాలు మిమ్మల్ని పాలించేవి కావు. మళ్ళీ ఆ స్థితిని పొందగోరుతున్నారా? అంది. లెస్లీ నా మోకాలుపై చేయి వేసి విమానాన్ని అదుపు చేస్తూ, ఓసారి ప్రయత్నించండి. చెప్పండి ఎటువైపు వెళ్ళాలో అంది. నేను సీటులో కుదురుగా కూర్చుని కళ్ళు మూసుకొని తిన్నగా వెళ్ళు అన్నాను. అలా అన్నప్పుడు నాకు చేయి తెలి అలా అన్నప్పుడు నాకు నేను తెలివి తక్కువ దద్దమ్మలా అనిపించాను. నేను చాలా సాధారణంగానే కళ్ళు మూసుకొని అలా అన్నా. కొంతసేపటి వరకు ఇంజను శబ్దం గింగర్లు పోతూనే ఉంది.
కాసేపటికి నాకేమీ కనిపించనప్పటికిని, కళ్ళు మూసుకున్న నాకు ఆ చీకటిలోనే అక్కడ ఏదో కర్తవ్యం దాగి ఉన్నట్లు భావన కలిగింది. ఆ! కుడివైపుకు తిప్పు అన్నాను. విమానం ఏటవాలుగా తిరగడం నాకు స్పష్టంగా తెలుస్తోంది. అప్పుడు నాకు ప్రకాశవంతమైన మంచు వంటి దారపు పోగులు లాంటివి కనిపించాయి. ఒకటేమో నిలువుగా, రెండవది అడ్డంగా ఉంది. మేము ఆ రెండూ అడ్డుగా కలిసే ప్రాంతానికి కొంచెం ఎడంగా దాని కేంద్రం వైపు ప్రయాణిస్తున్నాము. ఆ! ఇక విమానాన్ని దించు అన్నాను. అడ్డుగీతలు వెనుకకు పోగా అంతా స్పష్టంగా గోచరించసాగింది. ఇంకా క్రిందికి, కొద్దిగా ఎడమవైపుగా అన్నాను. ఇప్పుడు నా మనోఫలకం పైన దృశ్యం అత్యంత స్పష్టంగా ఉంది. మన ఊహ ఎంత వాస్తవాన్ని సృష్టిస్తుంది? మరింత కిందికి దిగిన మేము రన్వే లాంటి గీతపై వెళ్తున్నాము. ఆ! ఇక ఇంజిన్ ఆపేయ్ చెప్పాను. విమానం చుక్కానికి గాలి తరంగాలు ఒరుసుకుంటూ వెళ్ళడం వినవస్తుండగా, నెమ్మదిగా కళ్ళు తెరిచి అస్పష్టంగా కనిపిస్తున్న కొత్త ప్రదేశాన్ని ప్రయత్నించాం. మేము విశాలమైన కాంక్రీటు ప్రదేశంపై ఆగి ఉన్నాము. అది ఒక విమాన స్థావరం. దూరంగా రన్వేకి ఇరువైపులా నీలిరంగు లైట్లు వెలుగుతున్నాయి. చంద్రకాంతిలో మెరిసిపోతున్న యుద్ధ విమానాలు వరుస క్రమంలో ఆపి ఉన్నాయి. మనమెక్కడ ఉన్నాం? లెస్లీ మెల్లగా అడిగింది. F-86F జెట్ విమానాల వరుసలను చూడగానే నాకర్థమైంది. అది అరిజోనాలోని విలియం ఎయిర్ ఫోర్స్ బేస్ అని. అది 1957వ సంవత్సరం. అప్పుడు నేను రాత్రిళ్ళు ఇలా విమానాల మధ్య తిరిగేవాడిని అని మెల్లగా గొణిగా. అంతలోనే ఓ ఎయిర్ పోలీస్ జీప్ సర్రన దూసుకువచ్చి మా వైపుగా తిరిగి నెమ్మదిగా వచ్చి ఓ విమానం ప్రక్క ఆగింది. దానిలో ఎవరున్నారో స్పష్టంగా కనిపించట్లేదు. అతను జీపులోంచే దయచేసి మీ గుర్తింపు కార్డును చూపిస్తారా అని అడిగాడు. తప్పకుండా సార్, మేమిక్కడ విమానాన్ని తనిఖీ చేస్తున్నాము. సమస్య అంటూ ఏమీ లేదు. గతాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ ఆ పోలీస్‌తో మాట్లాడుతున్నది నేనేనని లెస్లీకి చెప్పా. అంతలోనే ఆ జీప్ రివర్స్ గేర్‌లో వెనుకకు వచ్చి, గేరు మార్చడానికి ఓ క్షణం ఆగి, వెంటనే వేగాన్ని పుంజుకొని మా వైపు రాసాగింది. దాని హెడ్‌లైట్లు మా మీద పడినా డ్రైవర్ మమ్మల్ని గుర్తించినట్లేదు. తప్పుకో! గట్టిగా అరిచాను. లెస్లీ కెవ్వున కేక వేసింది. కానీ అప్పటికే ఆలస్యమైంది. ఆ జీపు మమ్మల్ని గుద్దుకొని అలాగే వేగం పెంచుకుంటూ వెళ్ళిపోయింది. అయ్యో! ఏమీ కాలేదు కదా అన్నాను. అంతలో విమానం రెక్క వద్ద ఒక ఆకారం కనిపించి, ఎవరిది? మీకేమి కాలేదు కదా అని అరిచాడు. అతను ముదురు రంగు నైలాన్ ఫ్లైట్ సూట్ వేసుకుని ఉన్నాడు. చంద్రకాంతిలో అస్పష్టంగా ఉంది అతని ఆకారం. అతని జాకెట్ మీద సెకండ్ లెఫ్టినెంట్ అర్హతను చూపే చిహ్నం ఎంబ్రాయిడరీ చేసి ఉంది. మీరు వెళ్ళండి, నేను తర్వాత వస్తానంది లెస్లీ. నేను తల ఊపి ముందుకు బయలుదేరాను. నేను క్షేమమే అంటూ విమానం రెక్కను ప్రదక్షిణ చేస్తూ అతని వైపుకు నడిచాను. నేను మిమ్మల్ని కలవచ్చా? నాలో నేను నవ్వుకుంటూ అడిగాను. ఎవరు మీరు? ప్రశ్నించాడు. ఎందుకితను ఇలాంటి కఠినమైన ప్రశ్నలు అడుగుతాడు? సార్, నేను సెకండ్ లెఫ్టినెంట్ బాక్ని. రిచార్డ్ డిఏఓ 308074ని. ఫిలిప్, నీవా? ఇక్కడేం చేస్తున్నావు? నవ్వుతూ అడిగాడు. ఫిలిప్ మెజెస్ హోల్డర్ ఫిలిప్ మెజెస్ హాల్డర్ నాకు గుర్తొచ్చాడు. నాకు మంచి స్నేహితుడు. ఇంకో 10 సంవత్సరాలలో వియత్నాం యుద్ధంలో అతని F-105 విమానంతో పాటు పేల్చివేయబడతాడు. నేను ఫిలిప్‌ని కాను. సరిగా చూడు. నేను రిచర్డ్ బాక్‌ని. నీ భవిష్య రూపాన్ని. ఇప్పటికి సరిగ్గా 30 సంవత్సరాల ముందు కాలానికి చెందినవాడిని. నేను చెప్పింది అర్థం కాక అతను ఆ చీకట్లోనే నన్ను పరిశీలనగా చూస్తూ ఎవరు? అన్నాడు. నువ్వే నేను, నేనే నువ్వు లెఫ్టినెంట్. కొంత అనుభవాన్ని గడించిన నీవే నేను. నీవు ఏ తప్పులు చేయబోతున్నావో అవన్నీ చేసి ఎలాగోలాగా బతికి బట్టకట్టిన వాడిని. అదంతా నేను తమాషాగా ఆడుతున్న నాటకమని భావించి అతను మరింత దగ్గరగా వచ్చి నన్ను నిశితంగా పరిశీలిస్తూ నేను తప్పులు చేయబోతున్నానా? నమ్మశక్యంగా లేదే? ప్రశ్నించాడు. అవి అనుకోని అనుభవాన్నిచ్చే నిర్ణయాలనుకో చెప్పాను. లేదు, వాటిని నేను సమర్థవంతంగా నిర్వహిస్తాను సమాధానమిచ్చాడు. నీవిప్పటికే ఓ పెద్ద తప్పు చేశావు. ఒత్తి పలుకుతూ అదే మిలిటరీలో చేరావు చూడు అది. ఇప్పటికైనా దీన్ని వదిలివేయడం వివేకమనిపించుకుంటుంది. హ్మ్. నేను ఇటీవలే ఫ్లైట్ స్కూల్లో డిగ్రీ పూర్తి చేసి పైలట్ ఉద్యోగంలో చేరాను. అంతలోనే దీన్ని వదిలివేయమని మీరంటారే? చాలా బాగుంది అన్నాడు. సరే విను.
నాకు గుర్తున్నంత వరకు ఇదివరకు నేను విమానాల్ని నడపటానికి ఎయిర్ ఫోర్స్‌ని ఉపయోగించుకుంటున్నాను అని అనుకునేవాడిని. నిజానికి ఎయిర్ ఫోర్స్ నన్ను ఉపయోగించుకునేది. కానీ ఆ విషయం నాకు తెలియదు అన్నాను. కానీ నాకు తెలుసు. నేను నా దేశాన్ని శత్రువు దండెత్తితే నా దేశ స్వాతంత్రాన్ని కాపాడటానికి నేను సిద్ధంగా ఉన్నాను అన్నాడు ఆ యువకుడు. లెఫ్టినెంట్ వేద్ గుర్తున్నాడా? అని అతని గురించి చెప్పు ప్రశ్నించాను. అతను అసహనంగా పక్కచూపులు చూస్తూ, వేద్ విమాన శిక్షకుడు. అతను కొరియాలో ఉన్నప్పుడు ఏదో అయింది తనకు. అప్పట్నించి కొద్దిగా పిచ్చివాడిలా ప్రవర్తించేవాడు. తరగతిలో బోర్డుపై నరహంతకులు అని పెద్ద అక్షరాలతో రాసి, మా వైపు తిరిగి మృత్యుదేవత వలె పళ్ళు బయటపెట్టి వెక్కిరిస్తూ, ఇది మీరేరా? అని అనేవాడు. లేదు. లెఫ్టినెంట్ వేద్ పిచ్చివాడు కాదు. అతను చెప్పిందంతా సత్యమని త్వరలోనే మీరందరూ తెలుసుకుంటారు రిచర్డ్ చెప్పాను. ఆ యువకుడు భుజాలెగరేస్తూ, అంటే మీరు ఖచ్చితంగా నా భవిష్యత్ రూపానివి కాదు. ఎందుకంటే 30 ఏండ్ల అనుభవాన్ని పండించుకున్న నా భవిష్యత్ రూపం ఎంతో దేశభక్తి కలవాడై, నేను గర్వించేటంత గొప్ప యోధుడై ఉంటాడు. అంతేకాని ఇలా నిరుత్సాహంగా మాట్లాడడు. నీవు మాత్రం నాకు గర్వకారణం. అలాగని నీ ఆలోచనా పద్ధతి మాత్రం కాదు. నీవు నాకు గర్వకారణం అని ఎందుకంటున్నాను అంటే, నీవు నమ్మిన దానిని మనస్ఫూర్తిగా చేస్తున్నావు కాబట్టి. కానీ నేను బాధపడుతున్నది దేనికో తెలుసా? ఇప్పుడు నీకు తెలిసిందంతా అమాయక ప్రజల్ని దండించటం, రాకెట్లు, మందుగుండును ప్రయోగించి పల్లెలను నాశనం చేస్తూ, స్త్రీలను, పిల్లలను వధించటం. అదే నీ వృత్తి ధర్మం. దానినే నీవు కడునిష్టగా పాటిస్తున్నావు. దేశ రక్షణకు ఈ క్రూర నరకం తప్పదు. మరి గాలిలో దూసుకువచ్చే శత్రు విమానాల్ని కూల్చివేయడమే నా పని. నేను నా దేశానికి సేవ చేస్తున్నాను. అందులో భాగంగా ఏమి చేయడానికైనా. నీ దేశానికి ఇంతకంటే 10,000 రెట్ల సేవ ఇతర పద్ధతుల్లో భేషుగ్గా చేయవచ్చు. అసలు నీవెందుకు ఇక్కడ చేరావో తెలుసా? కనీసం తెలుసుకోవాలనే నిజాయితీ అయినా ఉందా? అతను అసహనంతో నేను విమానాలలో ఎగరాలనుకుంటున్నాను. నీవు వాయుసేనలో చేరడానికి మునిపే రకరకాల విమానాలను నడిపావుగా? కానీ అవి యుద్ధ విమానాలంత వేగంగా ఎగరవు కదా? అన్నాడు యువకుడు కారణం చూపుతున్నట్లుగా. యుద్ధ విమానం ప్రత్యేకతే వేరు. దాన్ని శబ్ద వేగానికి మించిన వేగంతో నడపవచ్చు. ఆకాశంలో 40,000 అడుగుల ఎత్తుకు, మరే జీవి చేరుకోలేనంత ఎత్తుకు ఎగరగలదు. మనం నేలపట్టున ఉండే జీవులము కామని, మనకు ఎటువంటి పరిధులు, అవధులు లేవని నా అంతరాత్మకు తెలుసు. అంతేకాదు, నాకు తెలిసిన విద్యతో నేను జీవించడమంటే ఈ పైలట్ ఉద్యోగమే కదా! కొనసాగిస్తున్నాడు ఆ యువకుడు. నా పై అధికారులు ఈ విమానాల క్రింద బాంబులు అమర్చడాన్ని నేను అసహ్యించుకుంటాను. కానీ నేనేమీ చేయలేను. ఆ విషయాన్ని తప్పిస్తే ఇలాంటి యాత్ర ప్రపంచంలో మరేదీ లేదు. నేను ఆ యుద్ధ విమానంపై చేయి వేసి, ఈ రోజుకు కూడా ఇదో అద్భుతమైన విమానమే అనుకుంటూ, అందమైన ఎర అని అన్నాను. ఇది ఎరనా? ప్రశ్నించాడు యువకుడు. యుద్ధ విమానాలు ఎరలు. నీవేమో దానికాశపడే చేపవు. అలాగే మరి ఎరను గుచ్చే కొంకి ఏది? ఆ కొంకిని నీవు కనుగొనేలోపే అది నిన్ను చంపేస్తుంది. ఆ కొంకి మరెవరో కాదు, నీ పై అధికారులే. తోటి మానవుల మరణానికి బాధ్యత వహించవలసింది నువ్వే రిచార్డ్. ఓ క్షణం ఆగండి. ఇందులో నాకెటువంటి బాధ్యత లేదు. పై అధికారులు తీసుకునే నిర్ణయాలకు నాకు సంబంధం ఏమీ లేదు. కేవలం నేను వారి ఆజ్ఞను శిరసావహిస్తున్నాను. ఆజ్ఞలకు మినహాయింపు లేదు. వాయుసేనకు మినహాయింపు లేదు. యుద్ధానికి మినహాయింపు లేదు. ప్రతి హత్య నీవు మరణించే వరకు నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. ప్రతి రాత్రి నీకు కాళరాత్రే. అందర్నీ చంపుతున్నట్టు పీడకలలు అన్నాను. అతను నిఠారుగా నిలబడి, వినండి. వాయుసేనే లేకపోతే మనపై శత్రువు దండెత్తితే నా దేశ సార్వభౌమత్వాన్ని కాపాడటానికి ఈ యోధుడు సదా సర్వసిద్ధంగా ఉంటాడు అన్నాడు ఆవేశంగా. ఇందాకే కదా అన్నావు, విమానాలలో విహరించడానికి, వేగంలో ఉన్న ఆనందాన్ని పొందడానికే వాయుసేనలో చేరానని అడిగాను. విమానంలో ఎగరడానికి నాకున్న అభిలాషే నా దేశాన్ని కూడా రక్షిస్తుంది. అందరూ చెప్పేది కూడా ఇదే. రష్యా సైనికులు, చైనా సైనికులు, అరబ్బు సైనికులు, ఆయా దేశాలకు చెందిన ఆయా దేశ సైనికులు అందరూ ఇవే కారణాలు చెప్పే
నరహంతకులు. వారు మన నుంచి గుణపాఠం నేర్చుకుంటారని మనం అనుకుంటాము. వారి నుంచి నీ మాతృభూమిని, పితృభూమిని రక్షించు. కానీ వారి వైపు నుంచి చూస్తే వారు నీలాగే ఆలోచిస్తూ ఉంటారు. వారు కూడా నీవే. అతనిలో అహంకారం తగ్గి అనునయిస్తున్నట్లుగా, ఇక్కడ చూడండి, ఎన్ని వందల రకాల విమానాలో నాలాంటి చిన్న పైలట్‌కి ఇన్ని రకాల విమానాలను నడిపే అవకాశం వేరొక చోట ఎలా దొరుకుతుంది? నేను పక్షిలాంటి వాడిని. గాలిలో ఎగరడంలో ఉన్న మహదానందం నాకు బాగా తెలుసు. అందుకే ఇదంతా ఒక పథకం ప్రకారం జరుగుతోంది చెప్పాను. పథకం ప్రకారమా? అవును. ఎప్పుడైతే నీలో బుద్ధి వికసిస్తుందో, అప్పటినుంచి నీలో దేశభక్తి, దేశ చరిత్ర, దేశ సాంప్రదాయాలు నూరిపోయడం జరుగుతుంది. అక్కడే మీరు పరాయివారు అనే విషబీజం మీలో మొలకెత్తుతుంది. అనుక్షణం పరాయి వారిని శంకిస్తూనే ఉంటారు. ఏమాత్రం అప్రమత్తతలో ఉన్నా, ఆయుధాలు త్యజించినా వారు మనపై దాడి చేస్తారు. అప్పుడు మీరు మీ ఆదేశాలను పాటించి వారిని సర్వనాశనం చేస్తారు. చిన్న పిల్లలకు బొమ్మలంటే ఉండే ఆసక్తిని పెంచినట్లు రకరకాల వాహనాలు, విమానాలు, నౌకలు, భారీ ఫిరంగులన్నింటినీ ఒకచోట, అంటే ఇలా సాయుధ బలగాలందు చేర్చి ప్రతి దేశం అమాయక యువతను ఆకర్షిస్తోంది. సాధారణ ఆటో డ్రైవర్లను యుద్ధ ట్యాంకు డ్రైవర్లుగా, సామాన్య నావికులను అణు జలాంతర్గాముల కమాండర్లుగా, కాబోయే పైలట్లను ప్రపంచంలో అత్యంత వేగంగా ఎగిరే యుద్ధ విమానాల చోదకులుగా, అంటే నీలాంటి వారిని ఆకర్షిస్తోంది. వారు మీపై పెత్తనం చెలాయిస్తూ మీకు తగిన ధైర్యముందా, మీలో సత్తా ఉందా అని రెచ్చగొడతారు. మీలో జగదేక వీరులని పొగు మీరు మీరో జగదేక వీరులని పొగుడుతారు. వారు నీ భుజాలను కీర్తి పతాకాలతో అలంకరిస్తారు. మీకిష్టం లేని పనులను మీతో చేయించడానికి మీ మెడలో బంగారు పతకాలు వేస్తారు. సైన్యంలో చేరండి అని ప్రభుత్వం వేసే ఆకర్షణీయమైన ప్రకటనలో సత్యం లేదు. యుద్ధాలలో మీరు జయం పొందవచ్చు. కానీ అమాయకులను చంపిన నేరానికి ఆ తర్వాత జీవితాంతం పశ్చాత్తాపం చెందుతూ మిమ్మల్ని మీరే సిలువ వేసుకోవలసి వస్తుందని మాత్రం చెప్పరు. నేను నీ మంచికే ఇదంతా చెబుతున్నాను, రిచర్డ్. వారు వేసిన ఎరకు చిక్కి నిన్ను నీవు గర్వంగా భావించుకుంటున్నావు. నీవు ధరించిన నీలిరంగు యూనిఫాం నీ అకుంఠిత దేశభక్తికి ప్రతీక కాదు. అది ఏ లక్ష్యమూ లేని మూర్ఖత్వపు చావుకు ప్రతీక. పదవీ విరమణ తర్వాత నిన్ను ఏ ప్రభుత్వమూ పట్టించుకోదు. నీ వాయుసేన పట్టించుకోదు. నీకు ఆదేశాలు జారీ చేసిన జనరల్‌తో పాటు మరెవ్వరూ నీ గురించి ఆలోచించరు. నీ గురించి అనుకునేది కేవలం నీ చేతులలో హతులైన వారి కుటుంబ సభ్యులు. వారు జీవితాంతం నిన్ను శాపనార్థాలు పెడుతూనే ఉంటారు. వీటన్నింటికీ బాధ్యత వహించవలసింది నీవే, రిచర్డ్. నేనే బాధ్యత వహించాలి అంటే? ప్రశ్నించాను. ఎంత విచిత్రమైన స్థితి! నేను నా పూర్వం రూపంతోనే మాట్లాడుతున్నాను. కానీ అతని మనసు మాత్రం నాది కాదు. అది మారనంటోంది. మనం మన జీవితాలలో క్షణకాలం మాత్రంలోనే పరివర్తన తెచ్చుకోగలం. తక్షణమే ఆ క్షణమే మన వాస్తవ వర్తమానం. మనం ఆ క్షణాన్ని దాటితే గత నిర్ణయాలే వేరొకరి నిర్ణయంగా అనిపిస్తుంది. ఇంతకూ నేను ఎంతమందిని చంపబోతున్నాను? తిరిగి ప్రశ్నించామే పైలట్ రిచార్డ్. నేను అతని వైపు అడుగులు వేస్తూ 1962వ సంవత్సరంలో నీవు 478వ ఫైటర్ స్క్వాడ్రన్‌తో యూరప్‌కు పంపబడతావు. దానిని బెర్లిన్ క్రైసిస్ అంటారు. నీవు అక్కడ 3 పట్టణాలపై హైడ్రోజన్ బాంబులు వేయవలసి వస్తుంది. ఇప్పటికీ నీకు అవకాశాలు లేకపోలేదు. నీవు కీవ్ నగరంపై హైడ్రోజన్ బాంబు వేయడానికి ఇంకా 5 సంవత్సరాల కాల వ్యవధి ఉంది. ఎంతమంది జనం? అప్పుడు శీతాకాలం. కీవ్ జనాభా 9 లక్షల పైమాటే. మరి నీవు నీ పై అధికారి ఆజ్ఞలను శిరసావహిస్తే ఆ తర్వాత మిగిలే ఏ కొద్ది వందల మంది కూడా తాము చనిపోయి ఉంటే బావుండని అనుకుంటారు. 9 లక్షల మందా? మరి దేశభక్తి అంటే మాటలా? కాస్త రెచ్చగొడుతూ అన్నాను. మరి నేను అంటే? నీవు బాంబు వేశావా? ఊపిరి బిగబట్టి అడిగాడు. మరి నేను అంటే నీవు బాంబు వేశావా? ఊపిరి బిగబట్టి అడిగాడు. లేదు. సోవియట్ సేనలు అప్పటికి వెనకడుగు వేశాయి.
అని చెప్పబోతున్నంతలో ఓ ప్రత్యేక కాలానికి చెందిన నాలోని ఓ ప్రత్యామ్నాయ రూపం నా గొంతు నొక్కిపెట్టి ఉన్మత్తతతో గంభీరంగా మాట్లాడసాగింది. ఆ! అవును. బాంబు వేశాను. ఒకవేళ యుద్ధమే వస్తే దానికి బాధ్యత వహించవలసింది ఆ నిర్ణయం తీసుకునే దేశాధ్యక్షుడేనని అనుకునేవాడిని. కానీ విమానమెక్కి గాలిలోకి లేచిన తర్వాత అర్థమైంది. అణుబాంబు వేయడంలో దేశాధ్యక్షుని బాధ్యత ఏమీ లేదని. ఎందుకంటే అతనికి కనీసం విమానాన్ని ఎలా స్టార్ట్ చేయాలో కూడా తెలియదు కదా! నన్ను నేను స్వాధీనం చేసుకోవాలని గింజుకున్నాను కానీ ఫలితం లేదు. కమాండర్ ఇన్ చీఫ్‌కైతే మిసైల్ విడిచే మీటకు, విమానం తోకను తిప్పే మీటకు తేడా కూడా తెలీదు. నేనే లేకపోతే అతను ప్రపంచానికి ఏ హాని చేయలేని పెద్ద వెర్రిబాగులవాడు. మనలాంటి వాళ్ళే లేకపోతే ప్రపంచానికి అణుయుద్ధం బెడదే ఉండదు. కానీ రిచార్డ్ వెర్రివాణ్ణి నేను. అతనికి ఓ మిలియన్ జనాభాను ఎలా చంపాలో తెలియదు. కానీ అతని కోసం నేనా పని చేశా. అతని చేతిలోని ఆయుధం అణుబాంబు కాదు. నేను అతని ఆయుధాన్ని. నా అనాలోచిత చర్యతో కీవ్ పట్టణం భస్మీపటలమైంది. ఇప్పుడు నీవు కూడా ఆ పనినే చేయమని నీకెలా నే ఇప్పుడు నీవు కూడా ఆ పనినే చేయమని నీకెలా చెప్పగలను? యువ లెఫ్టినెంట్ పాపం నోటమాట రాక కొయ్యబారిపోయాడు. వాయుసేన నీ మనస్సాక్షితో సంబంధం లేకుండా ధర్మాధర్మాలను విచారించక తమ ఆజ్ఞలను శిరసావహించమని మాత్రమే నీకు చెబుతుంది. నీవు వారి ఆజ్ఞను పాటించి కీవ్ పట్టణాన్ని నాశనం చేసిన మరో అరగంటలో నీలాంటి ఓ యువ పైలట్ పేరు పావెల్ చెర్నోవ్ తనపై తన పై అధికారి ఆజ్ఞలను పాటించి లాస్ ఏంజెల్స్ ను శ్మశాన వాటికగా చేస్తాడు. నీ చర్యే నీకు ఆత్మహత్య సాధ్యమైనప్పుడు నీవు రష్యన్లను చంపడం ఎందుకు? లేదు. నేను పై అధికారుల ఆదేశాలను పాటిస్తానని ప్రమాణం చేశా. అంతే. నా పీక పట్టుకున్న పిచ్చివాడు నిస్పృహతో అంతర్ధానమయ్యాడు. నేను తిరిగి మాటలతో అతని మనసు మార్చటానికి విశ్వప్రయత్నం మొదలెట్టాను. అమాయక ప్రజల్ని చంపక వదిలేస్తే నీ పై అధికారులు నిన్నేమి చేయగలరు? నీవో చేతకాని పైలట్వని ఖైదీలో బంధిస్తారు లేదా మహా అయితే ఉరితీస్తారు. అంతే కదా! అది నీవు కీవ్ అది నీవు కీవ్ పట్టణాన్ని నాశనం చేసినంత ఘోరమైందేమీ కాదు కదా! ప్రశ్నించాను. అతడు నా వైపు చాలాసేపు మౌనంగా చూసి, మీరు నాకెలాంటి హితబోధ చేసినా నా కర్తవ్యాన్ని నేను నెరవేర్చి తీరతాను. ఇంక నన్ను ఇలా అవమానించకండి అన్నాడు. నా ఓపిక నశించగా నిట్టూర్చుతూ సరే బాబూ! నీవనుకున్నది సరి అయినదని భావిస్తే నీ చిత్తం వచ్చినట్లే చేయి. నేను సంతోషించటం తప్ప మరేం చేయగలను అన్నాను. అంతలో లెస్లీ నా భుజంపై చేయి వేసి పక్కగా నిలబడింది. నేను ఆమె కళ్ళలోకి చూస్తూ ఆమె ఉద్దేశ్యమేమిటో గమనించాను. లెఫ్టినెంట్ బాక్, ఈమె లెస్లీ పారిష్. నీ ఆత్మ సహచరిణి. నీకు కాబోయే భార్య అన్నాను. హల్లో అంది లెస్లీ. ఆ! హల్లో మీరేమన్నారు? నా భార్య మాటలు తడబడుతూ అన్నాను. ఆ రోజు రావచ్చు మృదువుగా అంది ఆమె. ఇది నిజమా? నేను మీకు కాబోయే భర్తనా? ఆమెను చూస్తూ నివ్వెరపోతూ నేనిదంతా నమ్మలేకపోతున్నాను. మీరు నా భవిష్యత్ నుంచి వచ్చారా? అని అడిగాను. ఆ! ఒకానొక నీ భవిష్యత్ నుంచి సమాధానమిచ్చింది. కానీ మనమెలా కలుస్తాం? మీరిప్పుడెక్కడున్నారు? మీరు వాయుసేనను పెట్టే వరకు మనం కలవలేము. కొన్ని భవిష్యత్తులలో అయితే మనం అసలే కలవం. కానీ మనం ఆత్మ సహచరులమైతే మనం కలిసి తీరాలి కదా! వారిరువురూ జీవితాలను పంచుకోవడానికే కదా జన్మించేది? ప్రశ్నించాడు. కొన్ని మార్లు అలా జరగకపోవచ్చు కూడా చెప్పింది. ఆత్మ సహచరులను వేరు చేసే శక్తి ఎవరికుంది? నాకు తెలిసి ఏదీ కూడా వారిని విడదీయలేదు చెప్పాడు. అక్కడ మాట్లాడుతోంది నా భార్యేనా లేదా వేరొక కాలానికి చెందిన ఆమె ప్రత్యామ్నాయ లెస్లీనా? అర్థమవట్లేదు. అయినా ఈ అద్భుత సౌందర్యవతిని కలవడానికి మునుముందు ఈ యువకుడు ఎంత శ్రమపడాలి అని అనుకున్నాను. ప్రియ రిచార్డ్, ఏ భవిష్యత్తులో అయితే నీవు కీవ్ పట్టణాన్ని నాశనం చేస్తావో అదే భవిష్యత్తులో నీ రష్యన్ స్నేహితుడు లాస్ ఏంజెల్స్ పై అణుబాంబు వేయడా? ఆ సంఘటనా స్థలానికి కేవలం 1 కిలోమీటరు దూరంలో 20th సెంచరీ ఫాక్స్ స్టూడియోలో పనిచేస్తున్న నేను బాంబు పేలిన మరుక్షణం మరణిస్తాను. భయం నిండిన కళ్ళతో ఆమె నా వైపు తిరిగి, ఆత్మ సహచరులు ప్రతిసారీ కలవరు అంది.
నేను ఆమె చుట్టూ చేయి వేసి, జరగబోయే దానిని మనం మార్చలేము అన్నాను. ఆమె తల ఊపుతూ, మీరు చెప్పింది నిజం అంటూ విచారంగా లెఫ్టినెంట్ వైపు తిరిగి, మీకు చెప్పాల్సిందంతా చెప్పాము. ఇకపై అంతా నీ ఇష్టం అంది. ఇక అక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకుని కళ్ళు మూసుకొని నీటి క్రింద ఉన్న డిజైన్లను ఊహించుకుంటూ థ్రాటిల్ని లాగమని ఇదివరకు లియోనారా చెప్పినట్లుగా సూచించింది. వెంటనే ఆ నిశిరాత్రి ఫైటర్ విమానాలు, విమానస్థావరం అన్నీ వణికిపోసాగాయి. లెఫ్టినెంట్ ఆగండి అని అరుస్తున్నాడు. మరుక్షణం అంతా అదృశ్యమైంది. ఓరి దేవుడా! ఎవరో దేశాధ్యక్షుడంట. అతను ఆదేశిస్తే ఈ లెఫ్టినెంట్ స్త్రీలు, పిల్లలు అని దయ లేకుండా అందర్నీ చంపేస్తాడు. అన్నింటినీ భస్మం చేస్తాడు. అతడిని ఎవరూ ఆపలేరు. అతడిని నేనే కాని అతనిని నేను కూడా ఆపలేను. లెస్లీ నా అంతరంగాన్ని చదువుతున్నట్లు నా చేయి పట్టుకుని, రిచర్డ్, మనం అతనిని నిలువరించలేకపోయి ఉండొచ్చు కానీ మనం ఆ పనిని చేయగలమేమో అంది. థ్యాంక్ యూ.